ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ డెలైట్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అనలిస్ట్ ట్రైనీ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. హ్యాపీగా ఇంటి నుంచి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెషర్స్ నుంచి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి డేటా సైన్స్ అండ్ అనాలిసిస్ సంబంధించి కానీ బిజినెస్ ఇంటెలిజెన్స్ సంబంధించి కానీ మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ప్రజెంటేషన్స్ సంబంధించి కానీ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, డేటా అనాలిసిస్, కార్పొరేట్ కమ్యూనికేషన్, టెక్నికల్ కన్సల్టింగ్ సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో బీటెక్ వాళ్ళు నార్మల్ డిగ్రీ ఏదైనా సరే డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బీటెక్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 2020 నుంచి 2024 మధ్య ఎవరైతే పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ ఉంటారో ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఫ్రెషర్స్ నుంచి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న సరిపోతుంది. సో ఇక్కడ క్రియేట్ టెస్ట్ డేటా, డెవలప్ టెస్ట్ స్క్రిప్ట్స్ అండ్ ఎగ్జిక్యూట్ టెస్ట్. సో ఎక్కువ శాతం మీరు డేటా పైన వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. టెస్ట్ డేటాని క్రియేట్ చేయడం కానీ, టెస్ట్ స్క్రిప్ట్స్ని డెవలప్ చేయడం కానీ, క్యాపబిలిటీస్ ఇన్ టెక్నాలజీ కన్సల్టింగ్, డెలివర్ స్పెసిఫిక్ క్యాపబిలిటీస్, టేక్ ఓనర్షిప్, టెక్నికల్ స్పెసిఫికేషన్ క్రియేషన్. సో మొత్తానికి మీరు ఎక్కువ శాతం డేటా పైన వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే బీటెక్ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. బెస్ట్ అనాలిటికల్ స్కిల్స్తో పాటుగా కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా ఉండాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనే చూసుకున్నట్లయితే అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.